రాముల వారి కళ్యాణం తర్వాత తలంబ్రాలను ఇంటికి తెచ్చినప్పుడు వాటిని శుభప్రదంగా భావిస్తారు కాబట్టి భక్తులు వాటిని గౌరవంగా ఉపయోగిస్తారు. సాధారణంగా తలంబ్రాలతో ఏం చేయాలో తెలుసా? తలంబ్రాలను ఇంట్లోని పూజా మందిరంలో శ్రీరాముడి విగ్రహం లేదా చిత్రపటం ముందు ఉంచి ప్రతిరోజు పూజ చేయడం సాంప్రదాయంగా వస్తుంది. ఇది దైవాశీస్సులు పొందడానికి ఒక మార్గంగా భావిస్తారు. కొందరు స్త్రీలు తలంబ్రాలను తమ జడలో లేదా శిరస్సున ధరిస్తారు. ఇది సీతారాముల కళ్యాణ ఆశీర్వాదంగా భావిస్తారు. శుభకార్యాల సమయంలో ఇలా చేయడం ఆనవాయితీ. తలంబ్రాలను ఒక చిన్న పాత్రలో లేదా గాజు సీసాలో ఉంచి ఇంట్లో శుభప్రదమైన ప్రదేశంలో భద్రపరచడం కూడా చేస్తారు. ఇంటికి సంపద, శాంతిని తెస్తుందని నమ్ముతారు. కొందరు భక్తులు తలంబ్రాలను బంధుమిత్రులకు, పొరుగు వారికి పంచుతారు. ఇది ఆనందాన్ని, ఆశీస్సులను పంచుకోవడానికి ఒక మార్గంగా చూస్తారు. తలంబ్రాలలో బియ్యం, పసుపు వంటివి ఉంటే వాటిని ఆహార తయారీలో చిన్న మొత్తంలో ఉపయోగించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. అయితే ఇది అందరూ చేయరు. వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. తలంబ్రాలు దైవ సంబంధమైనవి కాబట్టి వాటిని గౌరవంగా చూసుకోవడం ముఖ్యం. వాటిని వృధా చేయకుండా భక్తితో ఉపయోగించడం లేదా భద్రపరచడం సర్వసాధారణం. మీ కుటుంబ సాంప్రదాయం, స్థానిక ఆచారాలను బట్టి కూడా ఈ విధానం మారవచ్చు.